రామం రాఘవం. సో చిన్న అంచెలంచెలుగా ఎదిగి సో తను హీరోగా, ప్రొడ్యూసర్గా, ఇప్పుడు డైరెక్టర్గా ప్లస్ హీరోగా తను ఏంటంటే జనాల్ని థియేటర్కి రప్పించి ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దాం అని కాకుండా ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని ఇచ్చాడు తను. చూసిన వాళ్ళు ఎమోషనల్ అయ్యి బయటకు వస్తున్నారు సినిమా. అండ్ ఇంత టాలెంట్ ఉంది ధనరాజ్ దగ్గర అనేది ఈ సినిమా ద్వారా తెలిసింది. సో యంగ్ యంగ్ ప్రొడ్యూసర్ పృథ్వీ అప్పుడు ఆయన దుబాయ్లో వ్యాపారం చేసుకొని వచ్చి అంటే సినిమా రంగం మీద ఉన్న ప్యాషన్ తోటి ఒక అద్భుతమైన కథ చేయటం జరిగింది. సో దానికి ముందు విమానం అనే సినిమా శివప్రసాద్ గారు వారు కూడా ఈ కథ ఇవ్వటం, సో ఇక సహకరించిన ప్రభాకర్ గారు, అలాగే డిఓపి కెమెరామెన్ గారు, సో మీ అందరికీ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ ఇట్లాంటి మంచి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో ఇలాంటి వాళ్ళని మీ ఆశీర్వాదం ఉండాలి. సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మంచి సినిమా తను చేశాడు కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. సో ఇట్లాంటి ఇంకా మంచి సినిమాలు తీసి మంచిగా ఇంకా నిర్మాతగా ఎదగాలి. రాగానే చెప్పాడు దుబాయ్ నుంచి వచ్చాడైనా మళ్ళీ దుబాయ్ పంపించేయకుండా ఇక్కడే ఉంచుతున్నాం. ఆల్ ది బెస్ట్.